ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఒంగోలు ట్రిపుల్ క్యాంపస్ కి క్యాంపసే లేదు. నాకు అర్థం కాలేదు సార్. మరి క్యాంపసే లేకుండా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా రన్ అవుతుంది అంటే పక్కటి కాలేజ్ బిల్డింగ్స్ లీజ్ కి తీసుకొని, అది సరిపోక కొంతమంది స్టూడెంట్స్ ని ట్రిపుల్ ఆర్కే వ్యాలీకి, కొంతమంది స్టూడెంట్స్ ని ట్రిపుల్ న్యూజివీడ్కి పార్సల్ చేసి అంతా బాగానే మేనేజ్ చేస్తున్నారు. మరి ప్రాబ్లం ఏంటి అంటారా? ఒంగోలులో ఉన్న ట్రిపుల్ ని కనిగిరికి షిఫ్ట్ చేస్తారు. కనిగిరి కూడా కాదు, కనిగిరి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బల్లిపల్లికి షిఫ్ట్ చేస్తారు. బల్లిపల్లిలో ఉండే వాటర్ లో ఫ్లోరైడ్ కంటెంట్ చాలా ఎక్కువ. దీని వల్ల స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతారు, ఎస్పెషల్లీ ఉమెన్. అండ్ ట్రిపుల్ ఒంగోలులో 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫీమేల్స్. బల్లిపల్లి లాంటి రిమోట్ అండ్ లో రిసోర్స్ ఏరియాలో కాలేజ్ కన్స్ట్రక్షన్ చేస్తే స్టూడెంట్స్ కి హెల్త్ అండ్ ప్లేస్మెంట్స్ లో ఎంత లాస్ అయింది అనే కన్సర్న్ లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకునే స్టూడెంట్ కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా ద ఫస్ట్ స్టెప్ అకార్డింగ్ టు ప్రోటోకాల్ ఇస్ మూవింగ్ టు అ గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ బల్లిపల్లి నుంచి మంచి ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అంటే ఇట్ విల్ టేక్ 2.5 hours ఆఫ్ ట్రావెల్ టైమ్. హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ది జర్నీ? అండ్ ఈవెన్ బల్లిపల్లిలో ట్రిపుల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరిగినా ఇట్ విల్ టేక్ 2 years ఆఫ్ టైం. బట్ స్టూడెంట్స్ ని షిఫ్ట్ చేయడం మాత్రం ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అదేంటి, క్యాంపస్ కన్స్ట్రక్షన్ అవ్వకుండా స్టూడెంట్స్ ఎక్కడ ఉంచుతారు అనుకుంటున్నారా? టెంపరీ షెడ్స్ ని తయారు చేసి వాటిలోనే క్లాసెస్ అండ్ హాస్టల్స్ మెయింటైన్ చేస్తారు. ఇస్ దిస్ అ జోక్? అంటే క్యాంపస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేళ్లు స్టూడెంట్స్ ని షెడ్స్ లో ఉంచి చదివిస్తారు. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, ఏ కంపెనీ షెడ్స్ లో చదువుకునే ఇంజనీరింగ్ కాలేజ్ వస్తారు ప్లేస్మెంట్స్ కోసం? రాజశేఖర్ గుడ్డల ఫ్యాక్టరీ కూడా రాదు. If this video reaches the higher authorities, మా ట్రిపుల్ ఐటీ ఒంగోలు స్టూడెంట్స్ నుంచి ఒకే రిక్వెస్ట్, ప్లీజ్ థింక్ అబౌట్ అవర్ హెల్త్ అండ్ అవర్ ఫ్యూచర్. ట్రిపుల్ ఐటీ ఒంగోలుని ఒంగోలులోనే ఉండనివ్వండి.